హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం స్వాగర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, అలాగే స్వాగర్తో ఎలా టెస్ట్ చేస్తాం, అలానే పోస్ట్ మ్యాన్ యూస్ చేసి కూడా ఎలా టెస్ట్ చేస్తాం అనేది చూసాం. సో ఇది ప్రీవియస్ వీడియోకి ఎక్స్టెన్షన్, లైక్ కంటిన్యూషన్ అనుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మనం ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాము ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్యాకేజ్ స్వాగర్, లైక్ ఇక్కడ స్వాష్ బకిల్ అనేది మనకి రాలేదనుకోండి ఇన్ కేస్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్ న్యూగెట్ ప్యాకేజ్లోకి వెళ్ళేసి లైక్ బ్రౌజర్లోకి వెళ్ళి, సో ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందని చెప్పేసి వస్తుంది. ఇన్ కేస్ అలా కాకపోతే మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫస్ట్ చెక్ చేసుకున్నాం అనుకోండి, స్మాష్ బకిల్ ASP.NET 4, రైట్. సో నార్మల్గా ఇది ఇక్కడ ఇన్స్టాల్ అయింది కాబట్టి మనకి అన్ఇన్స్టాల్ అనిపిస్తుంది, రైట్. సో నార్మల్ ఇక్కడ ఇన్స్టాల్ కొట్టగానే మనకి ఇది ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. సపోజ్ దీన్ని ఇక్కడ రిమూవ్ చేశాను అనుకోండి. సో ఫస్ట్ బకెట్ .ASP.NET. ఇన్స్టాల్ అయింది ఇప్పుడు చూడండి, క్లియర్. నెక్స్ట్ వన్ చెక్ చేయడానికి నార్మల్ మన ప్రాజెక్ట్ ఇక్కడ కంట్రోలర్లో వెదర్ ఫోర్కాస్ట్ సంబంధించింది. సో ఒకసారి రన్ చేద్దాం చూడండి. సో ఇక్కడ చూడండి రేంజ్ 1 to 5 ఉన్నాం, రైట్. సో ఫ్రమ్ డేట్ యాడ్ డేస్ తీసుకున్నాం అండ్ ర్యాండమ్గా నెక్స్ట్ 5 days తీసుకుంటున్నాం అంతేగా. అండ్ 1 to 5 daysలో 5 daysకి సంబంధించి మనకి డేట్, టెంపరేచర్, లైక్ ఈ డీటెయిల్స్ మనకి రావాలి. సో ఒకసారి చెక్ చేద్దాం. స్వాగర్ ఫోర్కాస్ట్. సో ఇక్కడ చూడండి మనకి నార్మల్గా. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది సక్సెస్ఫుల్గా రన్ అయింది కాబట్టి కోడ్ వచ్చేసి 200 అని ఉంది. సో దీనిలో డేట్ అండ్ అలానే టెంపరేచర్, సెల్సియస్, టెంపరేచర్ ఫార్ హీట్ అండ్ సమ్మరీ ఉంది, రైట్. సో దీన్ని ట్రై ఇట్ అవుట్. సో ఎగ్జిక్యూట్. సో యూఆర్ఎల్, ఇది వచ్చేసి యూఆర్ఎల్ మనకి క్లియర్. యూఆర్ఎల్ అండ్ దిస్ ఇస్ ద గెట్ మెథడ్, క్లియర్. సో నెక్స్ట్ 5 వచ్చినాయి చూడండి ఇక్కడ 1 2 3 4 5. ఈ రోజు తర్వాత, ఈరోజు 16th కదా, సో తర్వాత 5 days టెంపరేచర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది, రైట్. క్లియర్. కట్ చేసుకున్నాం కదా. సో స్వాగర్లో మనం నార్మల్గా ఎలా వర్క్ చేస్తాం. సో దీన్ని కాపీ చేసుకుంటాను ఇక్కడ చూడండి, ఇది రిక్వెస్టెడ్ URL అనేది అండ్ పోస్ట్ మ్యాన్. సో పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ యూస్ చేసాం ఏపీఐ, వెబ్ ఏపీఐ కాన్సెప్ట్స్లో. సో ఫస్ట్ URL ఏదైతే కాపీ చేసుకున్నామో, కాపీ చేసుకున్న URL పేస్ట్ చేసుకున్నాను ఇక్కడ, రైట్. ఇది వచ్చేసి నాకు గెట్ మెథడ్, రైట్. సో ఎప్పుడైతే సెండ్ అని పెడుతున్నానో నాకు ఇక్కడ డేటా వచ్చింది చూడండి. సో నేను JSON ఫార్మాట్లో తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి JSON ఫార్మాట్లో ఇక్కడ చూడండి మనకి క్లియర్గా తెలుస్తుంది. JSON ఫార్మాట్లో డేట్స్ అనేది మనకు వచ్చినాయి. అండ్ క్లియర్, ఇక్కడ మనకి ఇది ఎంత కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద బాడీ అని చెప్పేసి ఇలా కుకీస్ హెడర్, లైక్ ఇది వచ్చేసి మనకి రిక్వెస్ట్ బాడీ అంటాం, రైట్. సో ఏదైనా ఇన్పుట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి డేటాని ఇన్పుట్ ఇస్తాం, లైక్ పోస్ట్ చేయాలి అన్నప్పుడు. సో స్టాటస్ కోడ్ 200 అండ్ ఓకే, స్టాటస్ కోడ్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఆథరైజేషన్ సంబంధించి ఏదైనా మనం ఇవ్వాలన్నా ఇక్కడ మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. సో ఏ అథెంటికేషన్ యూస్ చేసినాం, అలాగే హెడర్స్,
సో ఇది నార్మల్ ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో లైక్ ఇక్కడ ఏరియా అయితే కనిపిస్తుందో దీన్ని మనం ఈ ఏరియా. సో ఈ ఏరియాస్ వచ్చేసి మనకి రిక్వెస్ట్ హెడర్ అంటాం, ఈ ఏరియా వచ్చేసి మనకి రిక్వెస్ట్ బాడీ అంటాం. రైట్. సో కమింగ్ వన్ బై వన్ అండ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ చేస్తూ ఉంటాం ఫర్దర్గా. కాన్సెప్ట్స్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ చేద్దాం. సో దానిలో ఇంకా క్లియర్గా మనకి అర్థమవుతుంది ఎలా ఇస్తాం ఎలా చేస్తాం అనేది. రైట్. సో బేసిక్ అయితే ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే. సో పోస్ట్ మ్యాన్ అయితే ఇలా యూస్ చేస్తున్నాం. రైట్. ఇది గెట్ మెథడ్ కాబట్టి గెట్ మెథడ్, సపోజ్ పోస్ట్ మెథడ్ అన్నాం అనుకోండి. రైట్. సో పోస్ట్ మెథడ్ అన్నప్పుడు ఇక్కడ మనకి లైక్ ఇక్కడ ఫ్రెష్గా వేరే తీసుకుందాం. సపోజ్ ఇక్కడ పోస్ట్ మెథడ్ అనుకున్నాం. రైట్. సో ఇలాంటి కేసులు ఏంటంటే ఇక్కడ మనకి ఈ లైక్ లైక్ ఇక్కడ ఈ రెస్పాన్స్ బాడీలో ఇక్కడ మనం డేటా అనేది ఎంటర్ చేస్తూ ఉంటాం, అంటే జేసన్ ఫార్మాట్లో మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. క్లియర్. సో కాన్సెప్ట్ అయితే ఐడియా వచ్చింది కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.